It's a fashion. Check it out. It's a passion. Check it out. It's the wake up call for the distraction. Check it out. It's a fashion. Check it out. It's a passion. Check it out. It's the wake up call for the distraction. Today, I'm going to be a killer. First time, నేను ఒక మర్డర్ చేయబోతున్నా. లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని మాత్రమే గుర్తుండిపోతాయి. అవే మనం వెళ్ళే దారిని డిసైడ్ చేస్తాం. హింసను ఆనందించడం నేను ఈ సమాజం నుంచి నేర్చుకున్నాను. అయ్యో పడిపోయావమ్మా, దెబ్బ తగిలిందా? ఎలా పడిపోయావు? గడప కొట్టేసిందా? రాతాను కొట్టేద్దావా? కొట్టనా? బాగా కొట్టానా? ఇంకా కొడదామా? మా బుజ్జుగాని కొడతావా? మా బుజ్జుగాని. నా మొదటి ప్రతీకార పాఠం మా నాన్న నుంచి నేర్చుకున్నాను. మన కాంప్రమైజ్ అంటే అసలు ఇష్టం ఉండదు. హింసను ఆపటం అంటే హింసను వాయిదా వేయటమే. మొదటిసారి నేను హింసకి రూపాన్ని చూశాను. దానికి పెద్ద బొట్టు, ఉంగరాల జుట్టు, 6 అడుగుల పొడవు ఉంది. జుబ్బా వేసుకున్న సింహంలా.
బొట్టు మాణిక్యం. బొట్టు మాణిక్యం అని పెద్ద గుండె అంట 2 మటలు చేశాడంట 4 అని చెప్పని 2 కోళ్ళు తింటాడంట ఒక ఫుల్ బాటిల్ తాగుతాడంట ఒకడే 10 మందిని కొడతాడంట అతను చూసి ఎవడని భయపడాల్సిందే తెలుసా? సుబ్రత్ మాస్టర్ ఎవ్వరికి భయపడదు తెలుసా? మాణిక్యం అంటే ఎవడైనా భయపడాల్సిందే. చూద్దామా? చూద్దాం. నేను డాక్టర్ అవుతా. నేను ఇంజనీర్ అవుతా. నేను లాయర్ పైలట్ నవుతా. అంత లేదు. శ్రీను నువ్వేమవుతావురా? నేను గుండెనవుతా. నా కొడుకు డాక్టర్ అయిపోతాడు. ఏదవా ఈరోజు నీ పుట్టినరోజు కదా, ఈ రూపాయి పట్టుకెళ్ళి ఏదైనా కొనుక్కో. బట్టలు పాడు చేసుకోక రోయ్. థర్డ్ క్లాస్ టీచర్ నన్ను కొట్టాడన్నా. సైకిల్ తినరా. ఎంత కొడితే అంత గొప్ప కాబట్టి నాకు క్రికెట్ అంటే ఇష్టం. కొట్టినంతసేపు బంతిని కొడతాను, కాదంటే ఏంట్రా ఏంటి? ఏంటి ఏం చేస్తా? ఎదుటి వాడి కళ్ళల్లో భయం చూస్తే చాలు నాకు ధైర్యం వచ్చేస్తుంది. బాగా అయింది. నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. టీసీ ఇచ్చి పంపించేశారా? ఇంకా పనే ఉంది. ఊరి మీద పడి ఊరేగు. వాళ్ళంటే టీసీ ఇచ్చి గంటేశారు. నేనెక్కడ గంటను? తినడం, రోడ్డు ఎక్కడం, గొడవలు పడ్డాం. ఏంటి చికెనా? ఆ? మా అమ్మ అందరమ్మలానే చాలా మంచిది. కోపం వస్తే కూరగాయలు బాగా కట్ చేస్తుంది. మటన్ కైమా పీకల లెక్క మెక్కి గాడిదలాగా ఊరేగు. పనే ఉంది. ఆమ్లెట్ వేసుకో. మీరేం పట్టించుకోవద్దు. మీ పని మీరు చూసుకోండి. పొద్దున్నెళ్ళి సాయంత్రం రావడం. మీకేం తెలుస్తుంది నా బాధ? చచ్చిపోతాను ఇక్కడ. కర్మ, కన్నవాడు అలా అయిపోయాడు, కట్టుకున్నవాడు ఇలా అయిపోయాడు. ఈయనే మచ్చ బలరాం, మా నాన్న. ఎవరి మీద కోపం వచ్చినా తన మీద చూపించుకుంటాడు. మనకు టీసీ వచ్చింది కదా, నాన్న కోపం వచ్చింది, బ్లేడ్ దిగింది. చిన్న టెటాల్ బట్రా. డెటాల్ బాటిల్కే దెబ్బలు తగలకుండా తీసుకొస్తున్నాడే వీడే మా తమ్ముడు. కొంచెం వెతగాడులేండి. ఒకసారి లెక్కల టీచర్ ఈయన కొట్టాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఇదే మా సెంటర్, మైసమ్మ సెంటర్. ఇక్కడ గొడవలు కొట్లాట్లు చాలా కామన్. ఇక్కడ ఎవరినైనా హ్యాపీగా కొట్టుకోవచ్చు. ఇక్కడ అతిపెద్ద డిగ్రీ గూండాగిరి. ఇక నుంచి ఇదే నా కాలేజ్, క్లాస్ రూమ్. और एक चाय।
సీను ఇంకోటి పీకరా. మస్తు ఇచ్చినారు ఐటమ్ గానికి. ఐ నీడ్ బ్యాడ్ గ్యాంగ్. ఎందుకంటే చెడ్డ వాళ్ళు మాత్రం ఎక్కువ కాలం కలుసుంటారు. లేకపోతే ఆయన జుట్టు ఏంది అని ఐటమ్ ఏంది 3 నెలల నుంచి చూస్తున్నాను కొడదామని టైం లేకుండే. రా కూర్చో. రే జరుగు అన్నా. తినగాడని మళ్ళీకనే మంచి డేర్. రే సీను టీ తాగుతావా? సిగరెట్? కాలేజ్లో కొడితే టీసీ ఇచ్చారు, ఇక్కడ కొడితే టీ సిగరెట్ ఇస్తున్నారు. సీను మన గ్యాంగ్ రా. హాయ్. వీడి పేరు చేతక్ రాజు. వీడికి చేతక్ కంటే ప్రాణం. తుడిచేది ఎక్కువ, తోలేదు తక్కువ. స్టాండేషన్ పడి మీద కూర్చోద్దాం. నిజాలు లేపరా నీకు? దిగువా నుంచి. వీడి నాంపల్ సత్తి. వీడి కత్తులు పిచ్చి. వీడికి బురద పెట్టినా కత్తును ఒప్పుకుంటాడు. మామా గొడ్డుంటేనే 100 రోజులు ఆడిందంటే కత్తుంటే సంవత్సరం ఆడుతుంది మామా. వీడి పేరు దస్తగిరి. యాదవ్ వీడికి బాడీ తప్ప బ్రెయిన్ లేదు. మామా తెలుగుకి నాలా బాడీ ఉంటేనా? 6 కాదు మామా, తెల్లు కొట్టాడు. వీడు దుబాయ్ గాడు, దేన్ని ఒప్పుకోడు. కొడతాకే బాడీ కాదు బ్యాట్ ఉండాలి. బ్రెయిన్ వాడు. వీడే ఈ బ్యాచ్ లీడర్. పేరు వాలి. వాలిపోవడం వీడి వీక్నెస్. వీడికి ఎప్పుడూ సపోర్ట్ కావాలి. మళ్ళీ ఏందో వాళ్ళకి ఎప్పుడు నా సపోర్టే కావాలి. వీడు నల్లమలేష్, గోపి టైపు. అసలు ఇదో గ్యాంగు, వీడో లీడరు అనుకోవడం కారణం వీడే. చూసినారా మెల్లగొట్టన్నా? ఏం కాదు, ఎత్తుకొచ్చింది కదా టేస్ట్. ఎట్లుందని ఇప్పుడు? వస్తుంది కదా. ఏంద్రా అన్న పెట్టి ఎందుకు అన్న కొత్తడు నాకేం తెలియదు. నువ్వు అట్టన్నా. కూల్ బీర్ ఉంది, కూల్ వెదర్ ఉంది. ఇప్పుడు గాని ఆటగా గొడవ ఉంటే ఇది యమహా బ్యాచ్. ఈ బ్యాచ్కి మాకు అస్సలు పడదు. ఎందుకంటే వీళ్ళది ముందు స్ట్రీటు, మా వెనక స్ట్రీటు. అది జాలదేటి కొట్టుకోవడానికి. రేయ్ ఏంట్రా ఇక్కడ సిట్టింగ్ చేశారు? ఇది మా ప్లేస్. నీకు కావాల్సింది గొడవే కదా. 1 మినిట్ రండ్రా. నువ్వు కొత్త కదా, ఎలా కొట్టాలి చూసి నేర్చుకో. ఎలా? అరే ఆ పుట్ట నువ్వు వేసుకో, శివగా నువ్వు వేసుకో, అనకుండా నేను చూసుకుంటాడు, రెడ్డిగా నాడేసుకుంటాడు, ఆ రాజాని మాట సత్య. ఏమంటారు చెల్లికి నేను లైన్ వస్తున్నా. సరే మిదిగోళ్ళు అన్న చూసుకుంటాడు, అనకు నేను సపోర్ట్ ఉంటా. ఓకే ఓకే ఓకే. లక్ష్మణ్ చెత్త కిందకి వచ్చిండ్రా, మీరు ఉండాల్సిందే. ఏట్రా ఆన్ చూస్తారు? ఆడు కొట్టానని చెప్పాడు. ఆడా? నేను అల్లపోతే ఆడనే వేస్తుండేవారు. ఏట్రా నువ్వు కొట్టావా? నేను రా కొట్టింది. లాస్ట్ లో వచ్చి ఇలా దోస్తే సరిపోయిందా? నేను కొట్టాను, నేనే కొట్టాను. కరెక్ట్ ఆడే కొట్టాడు. ఏంటి ఎటకారమా? ఇంకో కాంటే చూడు, డబ్బులు చూడు. ఆలు కొట్టినవే. ఏంటో వాళ్ళు కొట్టారా? ఎటకారం ఉందా? నేను కొట్టాను. ధర పాన్ షాప్ అని అడుగుదాం. ఏంటో నిజం చెప్తారా? వాడు ఎన్ని అబద్ధాలు? నేను కొట్టాను. గొడవకు వస్తున్నా? ఇది గొడవ కాదు, గొడవ అయితే ఇంకోలా ఇంకెలా ఉంటుంది. ఉంటది? నువ్వు ఆ రూట్ లో రాకు మళ్ళీ. ఓకే మాసలేదు. ఆగండి. పోయి మాకు చెప్తాను, మాట్లాడుతున్నాను కదా. లేడా నేను చెప్తాను కదా. ఎలాండి? ఎలా? నువ్వు రారా. శతకలు లేవు కొట్టేసారట. నేను కట్టాను బాబా. ఈడు వదిలేసి నేను కట్టానంటే నేను కదా కట్టింది. ఓరిడి అమ్మ దీనికి ఎడుతాడు ట్రేడు. ఓకే నువ్వే కొట్టావు. ఓకే నువ్వే కొట్టావు. నువ్వు కొట్టావు.
నువ్వు కొట్టానంటే ఏంటి? నువ్వు నొక్కుతావేంటి? నువ్వు కొట్టావు. అదేదో ఇందాకే చెప్పొచ్చు కదా. ఇదేదో బలవంతంగా ఒప్పుకున్నట్టుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తే నమ్ముతారా? నువ్వే కొట్టాలి. రాను కూర్చొని మామూలు కూడా చక్కని కూర్చోడు లేకపోతే నువ్వు ఈ గ్యాంగ్ ఎంతో కాలం ఉండదు. దీనికి ఒక లీడర్ కావాలి. దిస్ గ్యాంగ్ నీడ్స్ ఎ లీడర్. చేత కూర్చుకున్నారా? అదే లీడర్ అని కాదు, అంతా కొట్టిడు. ఏంట్రా మామిడి బైక్ లాక్కున్నారంట, అడిగితే కొట్టారంట. ఏంట్రా నాకు ఈ పొజిషన్ అంటే ఇష్టం. ఎప్పుడు ముందుండే వాడే లీడర్. నౌ ఐఎమ్ ద లీడర్. ఏంట్రా బతకాలం లేదా? ఆయన కొడుకు కొట్టాలరా, కానీ మనం కొట్టాను తెలియకూడదు. ఓ పని చేస్తే గణేష్ గడి బ్యాచ్తో కొట్టిస్తే వాళ్ళు కొడితే మన సాటిస్ఫాక్షన్ ఏంట్రా. ఓ పని చేద్దాం, ముసుకేసి కొట్టేద్దాం. అది నేను జడ్జి గారితో మాట్లాడాను. ఎల్లుండే కేసు హీరింగ్ ఉంది. మీరు ఎంతో సహా వచ్చేసి అవునరా, మనం కొట్టాను వాడికి తెలిపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఏంట్రా? బిడ్డ నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ను. డబ్బులు తీసుకున్న అవుతుంటానని గ్యారంటీ లేదు. ఏముందా నీ దగ్గర? 20 రూపాయలు సార్. ఇదేంద్రా? ఇది గుడ్కా సార్, మస్తుంటా సార్. నెయిల్ కట్టర్ సార్. కచ్చా కొరుక్కుంటావురా? ఇందాక కొట్టావు సార్. ఏముందిరా నీ దగ్గర? ఏంద్రా ఇది? మల్లికాశరం. మరి ఇదేంద్రా? కండం సార్. స్ట్రాబెరీ. ఎందుకురా? హెల్మెట్ కంపల్సరీ అన్నారు కదా సార్. అరే నువ్వేంట్రా పాయింట్ వేసుకున్నావు? ఏంట్రా? డైరీ వేసుకోలేదు సార్. ఏ అలవాట్లేదు సార్. స్టైల్ కూర్చొని మనం చేసిన అవుతున్నారు ఎవరాళ్ళు. ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుందన్నా. చిన్నప్పటి నుంచి నన్ను ఎవరో కొట్టలేదు. మా అమ్మ కూడా. ఫస్ట్ టైం పోలీసుల పవర్ ఏంటో తెలిసింది. అలాగే వాళ్ళ వీక్నెస్ ఏంటో కూడా తెలిసింది. ఆడే లడ్డానండి మాణిక్యం రైట్ హ్యాండ్. మాణిక్యానికి ఇంత ఎత్తంతా మొన్ననే మర్డర్ కేసులో జైలుకు వచ్చిండు. ఏం కాదర్ పొట్ట మస్తు పెంచినావు. ఏం లేదన్న, రాత్రి పూట బీర్లు ఎక్కువైపోయినాయి అన్న. పోరగాళ్ళ కోసం వచ్చినావనే రే అలా వదిలేయి అన్న. ఈ పోరగాళ్ళు చాలా టూ మచ్ చేస్తున్నా. ఇంతవరకు మాకు లేనిదేంటో అర్థమైంది. బ్యాక్గ్రౌండ్ అదుంటే ఎవడైనా సలాం చేస్తాడు. సో వీ నీడ్ బ్యాక్గ్రౌండ్. పైసలు పైసలు అందుకే అడుగుతున్నా, లేకుంటే అడిగేటోని కాదన్నా. శేఖర్ అన్న, నేను మల్లేష్ గాని. శేఖర్ అన్న నాకు బాగా తెలుసు. శేఖర్ అన్న చిన్నప్పటి నుంచి దొరుకుతూ అన్న. నమస్తే అన్న. కొంచెం ఎడిపోయారు అదే. ఎంత అడిగిరా?
1000 అడిగినా నా దందా తెలుసు కదా 1000 బయటకు వచ్చిన తర్వాత 3000 ఇవ్వాలి ఇచ్చేస్తానా? నేను నిన్నమ్మా ఎందుకన్నా? నా పేరు శేఖర్ అన్న కాదు జాఫర్ అన్న నా నేస్తాను. సరే ఎస్ఐ సాబ్ తిన్నావో ఉన్నావో కూడా ఎవరికీ తెలియదు. ఎప్పుడు గడప దాటను మమ్మల్ని. గాంధీజీ నువ్వు సూర్యుని ఉంటావా? అవును. ఏ నువ్వు సూర్యుని ఉంటావు కదా. ఊళ్ళో గొడవలన్నీ ఈడికే కావాలి. ఇంకా నిన్ను భరించడం నా వల్ల కాదు. అబ్బా, 3000 కాదు కదా, 300 కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. ప్రాణం తీసు. ఈడు ఆ ఫ్యాన్సీ షాప్ లో పనుందని మావయ్య చెప్పాడు. చేసుకొని చావచ్చుగా. అలాంటివి మాత్రం చెయ్యం. ఎదిగిన కొడుకుంటే మాకెన్నికిన్ని కష్టాలు కర్మ కాకపోతే నువ్వు ఈ జన్మకు బాగుపడవురా. ఎప్పే ఎన్నిసార్లు ఎక్కడినా అన్నీ ఉన్నాయి అంతా ఎత్తవల అన్న పడితే మొత్తం చెప్పాడు. లేదన్నా ఒకసారి కాదు 3 సార్లు కొట్టి 4 సార్లు చెప్పినా. 5ది నేను కొడతా. నమస్తే అన్న ఎవరు అడిగలేరు ఏం చూస్తున్నావు అక్కడ రే చూసేవాళ్ళ గుర్తుపెట్టాడు. స్టేషన్ వేసాడు కదా, మామూలు మెమరీ కదా. ఏం లేదు నాన్న, మాణిక్యం తెలుసు కదా. ఇప్పుడు నేను చూసిన అనుకో 5 ఏళ్ల తర్వాత 5000 మంది ఉన్నా కూడా నేను పేరు పెట్టి వెళ్తావు. అది ఇది మాకంటే ఉంటుందిరా ఆ మాత్రం మెమరీ లేకుండా కోండాలు అయిపోతారేంటి. నా లైఫ్ మొత్తం నీ చేతిలో ఉందన్న. మీరు తప్ప ఎవరికి పని చేయలేరు. అని చూసినావా? అని చైన్లు ఏంది అని లెక్కింది. ఆడు దందలు ఎంత సంపాదించిందో తెలుసా? పెద్దమ్మ కూడా అనుకున్న ఫ్లాట్లన్నీ అని ఇప్పటికిప్పుడు అని అట్లా అమ్మావనుకో 10 లక్షలు ఇస్తారు కళ్ళు మూసుకొని. అన్నకు చికెన్ తీసుకురా ఫుల్ కడకుండాలి. రే మస్తంగా తీసావా? లడ్డు వచ్చిన వాడిని ఎంత హడావుడి చేస్తున్నాడు. అది మన టీ ఎడితే కూడా చచ్చిపోతాడు. చేస్తాను రే, మనకి ఇలా రెస్పెక్ట్ రావాలరా. ఏరియాలో ప్రతి నా కొడుకు మనకు సలాం కొట్టాలి. సీనుగాడు ప్యాచ్ అంటేనే తడతడలాడిపోవాలి. నా దందా తెలుసు కదా బిడ్డ. అన్న జాఫర్ అన్న డబ్బులు ఎవరా? అన్న నమస్తే అన్న. పనులారే అలాగే. నమస్తే. కరెక్ట్గా ఉందన్న. నీ దగ్గర కరెక్ట్ ఉంది, నా దగ్గర కరెక్ట్ ఉండాలి కదా. దందల నా పెళ్ళానేనమ్మా, ఇది దందరాబాయి. అన్నా మీ కూడా ఉంటానన్నా. మళ్ళీ చెప్పు. అదే మీ కూడా మాతో ఉంటావా? మర్డర్ చేసినావా? మానభంగం చేసినావా? కబ్జా చేసినావా? కనీసం పొజిషన్ అని కొట్టినావురా? బచ్చగాళ్ళందరికీ ఇవ్వడానికి స్కూల్ అడ్మిషన్ అనుకుంటున్నావు ఏంది? చల్ 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 రేయ్ ఓ సిట్టింగ్ అయ్యి ఫైనాన్స్ నీదేరు. ఏమైంది? ఏం లేదురా. అసలు ఏమన్నాడు? వాళ్ళని కొట్టా వీళ్ళని కొట్టా అని అడుగుతున్నారా? ఆ యమహా బ్యాచ్ కొట్టాం కదా, చెప్పపోయినా? ఆ లారీ కానీ కొట్టాం, సూర్యగడి బ్యాచ్ కొట్టాం, ఈ జుట్టు కానీ కొట్టాం, ఈ కూడా కొట్టాలేంది? వెళ్తా మనకి డైరెక్ట్గా లడ్డంతో మాట్లాడదాం. లడ్డన్నతున్నా ఆ ఛాన్స్ మాకు చాలా త్వరగా వచ్చింది. ఏంటయ్యా వాడకేసి సిటీలో కింద పడేసేమో షాట్ అంతాను సిమెంట్ రేటు పెరిగిపోయి జాగ్రత్త చూసుకున్నాయి. ఏంద్రా ఈ సాలేగాడి ఖాళీ చేయమంటే ఇంకా కడుతుండు. పోయి పోరగాళ్ళు చేస్తారా? ఏం రావులే, నేను చెప్పినా కదా ఖాళీ చేయమని. చేయవరా? ఖాళీ చేయమయ్యా, నిన్న చెప్పారు కదా నీ ఖాళీ చేయమని. ఎవయో రూపాయి కష్టపడి సంపాదించి కట్టుకున్నా లడ్డన్న చచ్చిపోదాం అనుకున్నాం. అయిపోతారని చెప్పు అన్న. ఏ కొత్త నీ సంగతి తెలియదు అన్న. నా పేరు సీన్ అన్న, పెద్దం తెలియదు అన్న. మళ్ళీ చాలా మంది ఉన్నారు. జాఫర్ కూడా బాగా తెలిసిన. నీకు నేను ఖాళీ చేస్తాను. నువ్వు బయలుదేరనా? బండి లేదన్నా, డ్రాప్ చేయాలన్నా? ఏ రాజు బండిదేరా అన్నా. ఓ మాట్లాడుతానే అనుకో కదన్నా. అన్న నువ్వు మట్టి చేసావంట కదన్నా. ఏరా తమ్మి అన్న ఫస్ట్ టైం అన్న మట్టి చేసే టాక్సిక్ చెయ్యి అన్న. అన్న ఓ 4 వేసుంటావన్నా? నాకు తెలుసు అన్నా నువ్వు వేసేమంటావన్నా. మీరందరూ చెప్పుకోరన్నా. ఒప్పుకో అన్నా, నాకు సాటిస్ఫాక్షన్. ఒప్పుకున్నట్టు అన్న. చిన్నప్పటి నుంచి మాణిక్యాలంటే చాలా అభిమానం ఉన్నా. అన్న ఒకసారి కలవాలన్నా, అన్నకు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా. అన్న రేపు బైక్ షాప్ ఓపెనింగ్ వస్తాను కానీ ఒకసారి కలిపిరాదే. కలుపుతా తీరా. థ్యాంక్స్ అన్న. రైట్ అన్నా.
కరెక్టేనన్నా. అంతా నీ ఆశీర్వాదం అన్నా. అన్ని విషయాలు పూజ చేస్తాడు ఎవరు తెలుసా? అన్న పొద్దున్న 4 గంటలు వేస్తారంట, పెద్దంతలకి 2 గంటలు పూజ చేస్తాడు తెలుసా? మహాభక్తుడు బాబు. ఆ మాత్రం లేకుండా గొప్పడు అయిపోతాడేంటి? రే అరింగ్ చూసావా? పెద్దంతలిది అరింగ్ వల్ల అంత. హలో అన్నేంటన్నా గడ్డకోకుంటున్నాడు? మరి అదే వాళ్ళు కొన్ని కోట్లు ఉంటారా? ఇప్పుడు అన్నెలా అన్నా అంటే ఎవరు నేసేమని అర్థం. చూసావా కదలేరు? చూడకలా ఇసేస్తారంతే. వీడికి అన్నీ ఎలా తెలిసినరా? మన జాఫర్తో సిట్టింగ్ వేసిండు కదా, అప్పుడు మొత్తం నొక్కేసిండు. నన్ను కూడా వీడు అసలు మానికి మాటలు తెలియదంట కదా. ఆ రాబర్ట్ రాజు గారి చేతి ఈడికి పేరు వస్తుందట. ఎవరో చెప్పింది చెత్తనం. పెగొచ్చి కొంచెం చల్లగా ఉంటారు, మాటలు చేయకుండా ఊరికే పెగొచ్చేస్తారండి. అన్నే చేశాడు. జై పెద్దమ్మ. అన్నా అన్న ఒకసారి పరిచయం చేయన్నా ప్లీజ్ అన్నా. అన్న నేను చెప్పినాక సీనుగాడని గీడే. అన్నా ఈ పెన్సిల్ చిన్నికి అచ్చా చెప్పాను. ఎవరు చేసిండ్రు? నర్సింగ్. అచ్చకియా ఎన్ని పోట్లు పొడిచిండు? 4 అన్నా. ఈడ 3 ఉంది కదా. ఆ జర్నలిస్ట్ మన ఫేవర్ అన్నా. ఈళ్ళెవరు? అన్వర్ బ్యాచ్ కొట్టిన పోరాళ్ళన్నా. అరే ఇంత చిన్న పోరగాళ్ళు అన్వర్ బ్యాచ్ కొట్టినా? ఇంతలే నువ్వు కొట్టినా? ఒక్కనే కదా, ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసినా. అంటే మెయిన్ హెల్ప్ సీన్ అన్న. అంటే మెయిన్ సీన్ అన్న హెల్ప్ మీ అన్న. అచ్చా అన్న నమస్తే అన్న. అదే నా వైన్ షాప్ లడ్డం పర్చేజ్ చేశాడు కదా. 5,000 మందిలో ఉన్న గుర్తుపడేస్తాడని చెప్పా. ఏ లడ్డు ఇంత చిన్న పోరగాళ్ళు అన్వర్ బ్యాచ్ కొట్టిండ్రు బై. మన పోరాడన్న ఆ జెండాలు మార్చుకొని నేనే చెప్పిన. అచ్చా అచ్చా మస్తున్నాడు. మనంటనే ఉంచుకో. చిన్న జాగాలో జెండా పాతాలనుకున్నా నువ్వు పాతి దమ్ము నచ్చిందిరా బై. ఓడి పెట్టండి, చుట్టూ కంచిపోతుండ్రి జల్దీ. ఇప్పటి నుంచి ల్యాండ్ అన్న మాణిక్యం ఉంది, సమజైందా? ఎవడరా ఫోన్ చేస్తున్నావు? మాట్లాడతావా? మాట్లాడు అన్న. లడ్డు లైన్లో ఉన్నాడన్నా. మాట్లాడతావా? మాట్లాడు. మాట్లాడన్నా. మాట్లాడు. మాట్లాడు. మాట్లాడమ్మా. మాట్లాడు. అన్న ఈ బ్యాచ్ నేను కొత్త అన్న. పీవీ నాకు తెలియదు. నర్సింగ్ పట్టుకో. రండ్రా. కచ్చన్నా మాణిక్యం అన్నయ్య. అన్నయ్య మాణిక్యం. నీకేం డౌట్ లేదు, నా పని అయిపోద్ది. అన్నయ్య మాణిక్యం రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అంటున్నాడు, లెఫ్ట్ సైడ్ ఉన్నావేంటి? చిన్న షాంపూ పట్రా. అర్థం. లక్ష్మీ బావా, లక్ష్మీ బావా అంటే నాన్న వచ్చినట్టు, శంకర్ దో దో అంటే అమ్మ వచ్చినట్టు. వదినా తలపేసుకోకి మూసుకో. ఇటు బామ్మ తిరిగిపోయాడు. ప్రాబ్లం ఏంటి? ముందు ఇది చెప్పు. మోనిక దగ్గర నీకు మోటార్ ఉందా లేదా? ఉందా లేదా? ఏమైంది? సంగతి నీకు తెలియదులే కానీ ముందు చెప్పు.
అదేం లేదు మొద్దు, నా ఫ్రెండ్ సుజాత ఉందిగా, ఎవరో అదే మొద్దు స్పెక్స్ పెట్టుకుని డల్గా ఉంటుందే, దానికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. వాళ్ళ ల్యాండ్ ఎవరో కబ్జా చేశారు. ఆ ల్యాండ్ అమ్మి దానికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. పాప వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోయిందా? ఏం చెప్తున్నాను? అదేనే మీ ఫ్రెండ్ మ్యారేజ్ వాళ్ళ ల్యాండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంతేగా. అన్నతో మాట చెప్తాలే, పని అయిపోద్ది. అయ్యో బాబోయ్, నువ్వు గ్రేట్ రా బాబు. పర్లేదంటావా? పని అవుతుంటావా? రేపు వాళ్ళని తీసుకురానా? అదే అవునా, ఏది? అదే మొద్దు, మేము కాదని అంటాం, మీరే బ్రతిమలాడుకోవాలి. ముద్దు పెట్టు పెడతాని. ప్లీజ్ పెట్టు. లక్ష్మీ బాబా, లక్ష్మీ బాబా. మా నాన్నలే. నువ్వు పెట్టు ప్లీజ్ నువ్వు పెట్టు. రండి నాన్నగారు. నమస్తే బాబీ. నాన్నగారు, సీను గారు. అదే సీను, నువ్వైతే ఈజీగా అయిపోద్దని చెప్పావు కదా, అందుకే తీసుకొచ్చాను. నాన్నగారు కూర్చోండి. కూర్చో. సీను, పర్లేదు కదా, పని అవుతుంది కదా. అసలు అవతలి వాళ్ళు ఏ పార్టీ నాన్నగారు? సౌండ్ పార్టీ అంట, నువ్వే చూసుకోవాలి. చాయ్ చెప్పు. రేయ్ తించాయ్. ఒకటి స్ట్రాంగ్. సీను, నీకే ఫోన్ ఏంటి నన్ను ఇలా చూస్తున్నాడు? రేయ్ చాయ్ రాడా? మీరు చెప్పండి. నాన్నగారు, మీరు ఓపెన్ గా చెప్పండి, ఏం మోమాట పడకండి, మన సీనే కదా. ఎంతకి ల్యాండ్ ఎక్కడ? రోడ్ నెంబర్ 24. రోడ్ నెంబర్ 24 అంటే అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర. అదే మొత్తం నువ్వు నన్ను హక్ చేసుకుని పారిపోయా ఆ నెక్స్ట్ స్ట్రీట్. ఓ మంచి ఏరియా, బాగుంటుంది, చేసేద్దాం. అదే సుబ్బు చెప్పిందిగా, డెఫినెట్ చేసేద్దాం. అరే ఎంత కదా మన ఏరియా. ఏంటి డౌట్? పర్లేదు కదా, పని అవుతుంది కదా. అన్నా జర్నలిస్ట్ అన్నా, బాగా నుంచి కూడా కొంచెం రాయొచ్చన్నా. మేము గ్యాంగే అన్నా, మేము జనాలు కొడుతున్నాం అన్నా, మమ్మల్ని చూడలేదు నువ్వు. ఏంటన్నా సెల్ ఏందన్నా? రే మలేష్ అన్న కొత్తలు కొని డబ్బులు కొనిస్తాను, కెమెరా ఉంటుంది అన్న. ఇరే మరీ కాకండి, అన్నతో మాట చెప్తే పని అయిపోద్ది. వెహికల్ ఉందిగా, మా ఇల్లు తెలుసుగా. తెలుసు బాబు. మార్నింగ్ 8:30కి వచ్చేయండి, కలిసి వెళ్ళిపోదాం. 8:30 కరెక్ట్ గా చెప్పు. మీరు 8:30 కల్లా వచ్చేయండి, సీను రెడీగా ఉంటాడు. ఫిక్స్. బాబు, నేను అన్ని రకాల ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. మీరే ఏదైనా చెయ్యాలి. ఇది జరగకపోయిందంటే దీని పెళ్ళాగిపోతుంది బాబు. నాన్నగారు, మీరు ఏడవకండి, సీను చూసుకుంటాడు. దీన్ని కూడా ఏడుస్తావంటే? నీ గురించి చాలా ఎక్కువ చెప్పేశాను. పర్లేదు కదా, పన్నది కదా. తీసిపోతానే అన్ని మొత్తం తీసుకో. అమ్మా తీసుకెళ్ళి పని అయితే చెప్పండి కదా, బయలుదేరి. లవ్ చేసింది కానీ లోకి అయిపోయింది ఏంది? అమ్మా అబ్బో, పొరుగుతో కష్టమానా? ఎరా బుచ్చు కట్ చేయవా? మనం దొరుకుతుందా? బొమ్మలు కూడా బాబా. రా వద్దురా. సీను, రాత్రికి నా పెళ్ళి, తప్పకుండా రావాలా? నీ పెళ్ళం వస్తుందా? థూ నీ జాతి. సలాం అలైకుం చిచ్చబాయ్. అలైకుం సలాం. అన్నాకా అన్న అందరై రండి. అన్న నమస్తే అన్న, ఇటు రండి. అన్న ఈయన బాబ్జీ అని మా అంకుల్ అవుతారన్నా, ఆర్టీసీలో పనిచేస్తున్నారు. అదే నా కూతురు పెళ్లి కోసం 5 years బ్యాక్ బంజారా హిల్స్లో లానుకున్నా అంటున్నా. ఆడాడో సుధాకర్ రెడ్డి అంటున్నా, చెత్తన కొడుకు. నువ్వేం టెన్షన్ పడుకో, అన్న ఇక్కడ ఉన్నాడుగా, ఎవడేం బేగలేడు. మా వాడు కొంచెం టెన్షన్ ఎక్కువ అన్న. అదే నా ఆడేదో షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాను అంటున్నా, పక్కన మనోడు ల్యాండ్ అంటే కబ్జా చేశాడు. పాపం నా మళ్ళీ కూతురు పెళ్లి కూడా ఆగిపోల్సి వచ్చింది. ఆడికి ఒకసారి వార్నింగ్ అవ్వాలన్నా. ఆడ గురించి ఎంక్వైరీ చేశాను, ఆడు బాగా బలిసినాడని తెలిసింది. 9849 ఇదేంటి 7 అన్నా? 7 అని ఒకసారి మాట్లాడండి.
పిల్లగాళ్ళని ఏడబెట్టాలని ఆడబెట్టాలని లేకుంటే నెక్కి నెక్కుతారు కొడుకులు. దందా తీసుకొచ్చిండు, రేపటి సంది దందాలు బీ చేస్తాడన్న ఈడు. ఓ మనకేమో తొక్క ఆడికి గాళ్ళు ఎడిరేస్తాను నాకేం నేను లేడని ఎవరికంటే ఆడుకుంటాయి. హే ఈడు మటీరియల్ లేదురా, ఆ రాబర్ట్ రాజు గారు అయితే ఈడు పేరు చేస్తుందంట. చేస్తాను అక్కడ అసే పేరేంటి? వీరెడ్డి ఆ? వీరెడ్డి వీరెడ్డి. ఇన్స్పెక్టర్ వీరెడ్డి తెలుసు నీకు? ఇటు స్టేషన్లో పెట్టి చెత్తగా ఎత్తుకాడంట, బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద వేగించాడంట. ఇప్పటికీ వీరెడ్డి నా కొడుకు దడదలాడతాయి. ఇటు పెద్ద గుండా అంట. అయినా అప్పట్లో కాంపిటీషన్ లేకుండా అవులాగలంతా గుండలేరు. ఇప్పట్లాగా మనం గల్లీలో కూడా గాడు. ఎడగలరా? అదే అన్న లడ్డన్ దావతిచ్చుడు, ఆడికే పోయేస్తున్నా. ఓ లడ్డు గడ ఎరిగేలావా? ముందు ఎవరో పరిచయం నీకు? ఆ లడ్డే నేను. అసలు ఎవరు ఫ్రెండు? నువ్వేనా? రై మాణిక్యానికి అన్న గొడవ అప్పుడు అన్న లడ్డానికి మనకైతే గొడవ లేదు కదా. ఊకోరా. ఏ ఊరిగా ఆడోకో, నీ పని జరుగుద్ది, నేను చేస్తా. మాణిక్యంతో గొడవ అంటే ప్రాబ్లం అయిపోతుంది కదరా. చెప్తే వినరు కదరా. ఏంటో డిస్కషన్? అదే అన్న మాణిక్యంతో గొడవ ఎందుకు అంటుండు. అదే డైరెక్ట్గా నాతో చెప్పచ్చుగా, తొక్క డిస్కషన్ ఎందుకు? రాయ్ ఎప్పుడైనా ఎదిరిస్తేనే వాల్యూ ఉంటుంది. కరెక్ట్ అన్న. అరే ఇద్దరు కోపం వస్తే కొట్టాలమన్నా. 10 మంది పోరగాళ్ళు వేసుకుని తిరగగానే ఉండలేకపోతారా? అయినా పోరలు లెక్క ఉండాలా, దిగితే తెలుస్తుంది. అన్న ఇంకొకసారి ఆలోచిద్దామన్నా. ఏంటి ఆలోచించే తొక్క, జరిగేదో జరుగుద్ది. ఆయన మనం ఒకరి కింద పనిచేయడం ఏంటి? ఇదంతా మనం డీల్ చేస్తున్నాం అంతే. సతీ అన్న మరి బ్యాచ్ అందరికి ఫోన్ చేయి, మార్నింగ్ 7 కల్లా స్పాట్లో ఉండాలని చెప్పి. అలాగే. డాక్యుమెంట్స్ ఉన్నాయిగా? మళ్ళీ డాక్యుమెంట్స్ తీసుకో. సరే రాయ్ నువ్వు వాటి నైట్ ఫెన్సింగ్ చేయి. సరే అన్న. సుబ్బుకి మ్యాటర్ తెలియదు నాకు. పబ్జీ 5,000 పోరాళ్ళ ఖర్చులు ఉంటాయి కదా, మందికి ఇట్లా తాగుతారు. రా దుబాయ్ రెడీ. బాగా ఏదో పని చెప్పిండట అన్న, అందుకే రాలేదంట. మా పనులేవు మరి, నేను రాట్లా. చెత్త తొక్క నాకేడ అక్కర్లా, నేను ఒక్కడ తీసుకోగలను. ఇటే ఎవడొచ్చినా రొప్పని పనిలాగా ఒకడు. అన్న లడ్డు కూడా వచ్చు. ఆడు ఎక్కువ తక్కువ మాట్లాడితే అస్సలు ఒక్కొక్కన్నా ఎవ్వడేం బీకడు. వస్తున్నాడన్నా. రే కూర్చో. సీను కోడి వాదినేంద్ర బిడ్డ అడ్డలు అడ్డ పెట్టి ఆడుతుర్రు. ఎవరు వచ్చినా చూసినావా? లడ్డన్న వచ్చిండు. అన్న ఇక్కడ నేసేనా అన్నిటికడం వస్తుంది. నా సంగతికి తెలియదు, ఇప్పుడు చెప్తుండా. 4 మటర్లు కాదు 7 మటర్లు చేస్తున్నా సీన్గా. నువ్వు ఎంతమంది వేస్తే నాకేంటి, నేను ఒక్కడిని వేస్తే చాలు, నేను అకౌంట్లోకి వచ్చేస్తాను. నువ్వు కొట్రా. ఏమన్నా కొడుతున్నా? కాల్ చేయండి దగ్గర. చల్ బాగా కాల్. సీన్గా ఎక్కడరా? రే నెక్స్ట్ మాట్లాడు. అన్నం రమ్మను, అన్నతో మాట్లాడు. నీకు అన్న కావాలరా? మనకెందుకన్నా, మన ఇజ్జత పోతుంది. నువ్వు ఊరుకో, అన్నకు కూడా ప్రాబ్లం అవుతుంది. నేను చూసుకుంటా కదా, నేను మాట్లాడతా కదా. అన్న అదే సుధాకర్ రెడ్డి సైట్లో ఉన్నా అన్న. అన్న సీన్గాడు ఓవర్ చేస్తుండన్నా. అన్న బోర్డు కూడా మార్చిండన్నా. అన్న వస్తున్నా వచ్చిపోతానా గట్లే అన్న. అన్న నువ్వు అన్న గట్టన్నా పద అన్న. సరే అన్న.
60-40 అయితే మంచిది. ఒరిజినల్స్ ప్రాబ్లం లేవు, మనీ క్రియేట్ చేస్తాం. డాక్యుమెంట్స్ ఉన్నాయిగా, అది అది పెద్ద ప్రాబ్లం కాదు. ఏమిరా బోర్డు పెట్టినావు? అప్పుడే సెటిల్మెంట్ రేంజ్కి పోయినావురా? మేము కూడా సెటిల్ అవ్వాలి కదన్నా. యాక్చువల్గా ఈ ల్యాండ్ నాదేనన్నా, కానీ సుధాకర్ రెడ్డి అన్యాయంగా రెమలేష్ వాళ్ళు ఏమైనా చేస్తారంటావా? ఆడగాని సీన్ లేదన్నా. లేరా, డెఫినెట్గా అటాక్ చేస్తారు. నువ్వు కూడా ఏందన్నా భయపడతావు? ఫ్రెండ్ అని చెప్పి ఊరుకొస్తా అండి, అందరు తెలియరా? ఎవడో భయపడలేదు ఇక్కడ. వాళ్ళని కొట్టడం తెమ్మంటా, వాళ్ళు మనం కొట్టుకుంటూ చూసుకోవడం తెమ్మంట. అట్టం కాదు. ఇప్పుడు లేస్తావా? లేరా, రెచ్చగొడతాడు. అన్న ఏదో స్కార్పియో వచ్చిందన్న. మాణిక్యమ్మలో ఉందేంట్రా? ట్రిపులేటా? అట్లనే ఉంది, చూస్తున్నా. రే రెడ్ కలర్ రా. రే నువ్వు చూసురా. అలా ఏంట్రన్నా? అరే నువ్వు రా బై. కన్నీటి వాళ్ళు ఇబ్బంది రా కొడుకు. ఎక్కడి నుంచి అమ్మా? విజయవాడ నుంచి. ఎవరి తాలూకా? కేఎస్ గారి తాలూకా. ఓహో, ఏరియా అంత మంచిది కాదు, గొడవలు జరుగుతుంది, వెళ్ళిపో. చేంజ్ ఇచ్చి పంపించేసా. ఆడితో సోదేంట్రా ఆడికి? నువ్వెందుకు వచ్చారా? మేమేం రాలే, వాళ్ళు తీసుకురామంటే వచ్చాం. బాబు ఏంట్రా ఏమంటాడు మావాడు? మడికని కొట్టాలంట. ఓ న్యూస్ అలా వెళ్ళిందా బాబు? ఏ కాదా? అంటే రాంగ్ వెళ్ళిందేమోనని. 7 సార్లే గానీ నెక్స్ట్ ట్రిప్ ఏంటి? ఏంటి ఏమైంది సరిగ్గా చెప్పు. అంత నా వల్లే జరిగిందంటున్నాను. నేను అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను, నువ్వేమో పర్లేదు పని అవుతున్నావు. ఇప్పుడు చూడు ఎంత ప్రాబ్లం అయిపోయిందో. ఇప్పుడు ఏమైందని? ఏం పర్లేదు, నాకేం కాదే. ఏడవకు. పర్లేదంటావా? పని అవుతుంటావా? నేను ఎంత కంగారు పడ్డాను. ఇప్పుడు సుజాత వాళ్ళకి ఏం చెప్పను? తెచ్చినా అర్జెంట్గా తీసుకెళ్ళి. రే ఇంటికి రాలేదుగా, ప్రాబ్లం లేదుగా, ఎవరు డోర్ కొట్టినా దిగు. ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఫోన్ చేయి. మల్లేష్ గారి నెంబర్ ఉందా? రే ఎలా వచ్చారు? వదిన బండి రోడ్ మీద ఉంది. వెళ్ళి కేర్ఫుల్ సీను. తెచ్చినా
మా ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి మాణిక్యానికి భయపడి పారిపోవడం, రెండు ధైర్యంగా ఎదిరించి నిలబడటం. మేము రెండో దారిని ఎంచుకున్నాం. ఏవే మాణిక్యాన్ని కొట్టింది గీళ్ళేనంట. గట్లనా? ఆ నల్లంగేసుకుండే కాపోరగాడే. అన్నా ఇక్కడ ఇట్లుందంటే సెంటర్ ఉంటుందన్నా. నిద్ర లేదు కదా, తలకాయ వస్తుంది. జరుగుబే. రే చా చెప్పు. చాయ్ అయిందా? జల్ది తీసుకురా. మీరేంద్రా పొద్దున నాకేమో వచ్చారు? మీకోసం మాణిక్య మనుషులు ఎత్తుకుతున్నారు. దొరికితే చంపేస్తారంట. నువ్వేంటి మాణిక్యం తెచ్చినావంట? తోయడమేంటి? కొట్టాం. రే దోశ అని చెప్పుకుని తిరుగుతున్నారా? కొత్త కొట్టిరు. మరి ఇంటికి ఎందుకు వచ్చారు? ఇది ఉన్నది తెలుసా? నడు చంపేస్తారు. పోనీ కలిసి ముందు. ఏంది ఆ మాణిక్యానికి ఇంకా భయపడుతురా? అన్న అని మళ్ళా కొట్టాలి. ఏంద్రా కొట్టాలి? నడు బయట నడు ముందు. నడండి మరి. అది వచ్చేసాడు. మీరు కొట్లాడితే బయటగా కొట్లాడుకోరు. అనవసరంగా నాకేం ఖరాబ్ అవుతుంది. ఏంద్రా ఏంద్రా ఇది? ఈ లొల్లేంది, ఈ ఏసాలేంది, ఈ తమ్మి గుచ్చుకుంటే చూసుకో. అసలు మీరు మాణిక్యం జోలికి ఎందుకు పోయిండ్రా? నేను ఈ బస్తీ కార్పొరేటర్ అయి ఉండి ఆంతోని మాట్లాడనికే బుగులు పడతా. గసోటిది మీరు అంతానికి పోయి తోస్తారు. కొట్టినాం. నువ్వు నర్సింగ్ కొడుకు కాదు? నర్సింగ్ యాదవ్. గదికే అన్ని అయ్యే బుద్ధులు వచ్చినాయి. నువ్వేంద్రా నీ కథ ఏంది? అసలు మీ అయ్యి బస్తీకి ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఇప్పటిదాకా నాతో చిన్న హెల్పింగ్ కూడా అడగలేదు. గసోంటిది ఇవాళ పొద్దుగాలు వచ్చి నా ఇంటి తర్వాత దబా దబా కొట్టి అక్క లేవు ఆ మాణిక్యం గడు నా కొడుకు నేను చేస్తాడని నెత్తి నోరు కొట్టుకుంటే నేను నిద్రగా లేచి బరాబరా ఊరుకొచ్చినా నువ్వేమిటో ఏసం కట్టుకుని నిలబడ్డావు. నువ్వు చేసిన పనికి ఆ మాణిక్యం గడు నేనేం చేస్తాడని రాత్రంతా మీ అమ్మ కంటి మీద కునుకు లేకుండా బువ్వ తినకుండా ఏడుస్తున్నదంట. ఆ తల్లిని ఏడిపోయి నీ సిగ్గు లేదురా? ఏదో పని చేసేది కాక జవాబిస్తావు. చూడు తమ్మి, నువ్వేం బుగులు పడుకు. నాకు ఎమ్మెల్యే పీవీఆర్ అన్న బాగా తెలుసు. పీవీఆర్ ఎంత చెప్తే ఆ మాణిక్య గారికి అంత. నిన్ను పీవీఆర్ దాన్ని తీసుకుపోయి మాట్లాడించే బాధ్యత నాది, సరేనా? ఏయ్ చల్ నడు నవ్వుతలకి నడు నిండ్లకో దా. సార్ మీ బామర్తికి టికెట్ ఇచ్చారట, ఇందులో మీ హస్తం ఉందా? అరే అనుకో అమ్ముంది అక్కుంది ఆ తర్వాత బయట నథింగ్ నథింగ్ ప్రెస్ మీట్ లో చెప్తాగా వెళ్ళా. అరే తీసుకోవా. ఏమరా సత్యబాబు మన వాళ్ళందరూ వచ్చారా? ఠీకే. పెద్దమ్మ తల్లి సెలవు చూడండి ఎక్కడేస్తా. అన్నా నమస్తే. కాంతా పోయి చెప్పినా తమ్ముడు వస్తుండదా. రండి రండి రండి. ఏందే మీరు ఇంతంత లేరు? కోపం వస్తే కొట్టేస్తారా? చిన్న పెద్ద లేదు. అలా అంటారండి సార్. అలాంటి ప్రాణం వస్తాను సార్. ఇంత మాట కూడా ఉంచేవాను కదా సార్. కావాలంటే మా ఫ్రెండ్స్ కదా సార్. నేను ఎవరు సీనియర్ అంటారు సార్. మానకి తమ్ముడు అంటారు సార్. అలా ఉండేవాడు సార్. ఏమడిగాను సార్ నేను? చిన్న హెల్ప్ అడిగాను సార్. దానికి అందరి ముందు పొర చెత్తనం అడగలను సార్. ఎలా ఉంటుంది సార్? తన వాళ్ళు తను తీసుకోపోతే ఇంకెవరు చేస్తుంటారు సార్? నేను మీకు తెలియదు సార్. కానీ మీరు చాలా అభిమానం సార్. చెప్పకూడదు కానీ పార్టీ కోసం చాలా చేశారు సార్. మీ మీటింగ్లు అంటే మేమే సార్. బయట జనరల్ పార్టీ బ్యానర్లు కట్టేది అంతెందుకు సార్. మన కార్పొరేట్ ఎలక్షన్లో నేను దొంగట్లేసాను సార్. తర్వాత ఏం సార్ పోలీసులు తెలిసి మా పిల్లలకి తన్నాను సార్. వీళ్ళకి చాయ్ ఓకే సార్. అయినా మేము ఎవరు చెప్పుకోలేదు సార్. ఇందులో నాకు రూపాయి కూడా మిగలదు సార్.
మళ్ళీ బాబుజీ బాగుంటాడు సుధాకర్ బాగుంటాడు సార్ మధ్యలో మాణిక్య నన్ను చంపేసి మా 2 రోజుల నుంచి అన్న ముట్టుకోవట్లేదు సార్. ఈ మాట అయితే నిజమన్నా చెప్పు బుగులు పడకు. ఆయన నాకు అన్న మీద అలాంటి ఏం లేవు సార్. ఇప్పుడు వచ్చిన లేదు సలాం కొడతాను సార్. ఆ రోజు కూడా అన్నను కావాలని తెలియదు సార్. నాకు కలటలు జరిగిపోయింది అంతే. గదే నేను చెప్తే కదా అన్న ఏదో చిన్న పోరగాండ్లు. జరిగిందే జరిగిపోయింది సార్. మేము అన్న నమ్ముకున్నాం, అన్న మిమ్మల్ని నమ్ముతున్నాడు. మీరు ఎట్లా అంటే అట్లా చెప్పినట్టు చేస్తాం. ఇక అంతా నీ చేతిలో ఉన్నదన్న, నీ ఇష్టం మళ్ళా. అన్న నమస్తే. ఆ సీనిగాడి బాబన్న అన్న నమస్తే అండి. నమస్తే. రాదా కూర్చో. దందా గిట్ట జోరుదారు నడుస్తున్నట్టుంది. చెల్లెమ్మ గిట్ట మంచుకుని రా. ఏందా ఈ పోరగాలతో కొట్లాటలు కిరికిర్లు? 1 మినిట్. గట్లనే రండి రండి రండి. ఖతం చేసేస్తానమంట. అలా చంపని నీ మనుషులు తిరుగుతున్నట. అరే ఆడేదో గల్తీలో నూకిండు, నువ్వేమైనా చేసినావు అనుకో నిజంగానే నేను కొట్టిందనుకుంటారు పబ్లిక్. అరే మన పోరగాలను మనం చూసుకోపోతే ఎట్లా? యూత్ మన యూత్ బి కావాలి కదా. నువ్వు ఇప్పుడు గుండగానివి కాదు, పొలిటీషియన్వి. పాలిటిక్స్ రా, దమ్ము కాదు కావాల్సింది, ధమాకు. గుండాయిజానికి పాలిటిక్స్కి చాలా ఫరక్ ఉన్నది. పాలిటిక్స్ లా రివెంజ్ ఉండవు, అన్ని కాంప్రమైజ్లే. రుబాబ్ చేయనికి మన అధికార పార్టీ కూడా కాదు, అపోజిషన్. అరే ఓ లడ్డు, మొదలు నీకు ధమాకు లేదురా. చిన్న చిన్న మ్యాటర్లో అన్నం కూస్తారా? మీరు మేనేజ్ చేసుకోవాలి. గలత్ లేదని రివర్స్ అయిందనుకో ఆరు హీరో అయిపోతాడు. ఇట్లానే చిన్నోళ్ళని పెద్దోళ్ళని చేస్తారా మీరు? సార్ ప్రెస్ మీట్ టైం అయింది. వస్తున్నా. మాణిక్యం ఏదో పోరగాడు, నీ తమ్ముడు వస్తుంటాడు, మాఫ్ చేయమంటాడు కదా, వదిలి చూడదు. కాంతాబాయ్ తమ్ముతో మొత్తం మాట్లాడేసిన, పూరా కాంప్రమైజ్. ఏం ఫికర్ చేయకు. ఏడాడు అన్న సారి చెప్పు. ఇంకేంది, ల్యాండే కదా ఇచ్చేస్తాడు. అదెలా కుదురుతుంది సార్? ప్రాబ్లం అంతా ల్యాండ్ గురించే కదా సార్. మీరేదో సెటిల్ చేస్తారనుకుంటే మీరేలా మాట్లాడారు సార్? ఏం మాట్లాడుతుంటాడు? చూసావా తక్కువడు కాదా నీడు? నేను చెప్పలే జాదు నీడు. అన్నా ఇది ఎక్కడితో వదిలే. ఇది నీ తానికి వచ్చే మ్యాటర్ కాదు, నీ చూసుకుంటా. నడిమిట్లో నన్ను అవలాగా చేస్తున్నా. ఇంకా జిందగీ పార్టీ ఆఫీస్ కాబట్టి బతికిపోయినావు, లేదంటే ఒక్కో నా కొడుకుని మొక్కలుగా నరకటోడ్ని. లడ్డు ఎందుకు తొందరపడుతున్నావు? మ్యాటర్ ఇక్కడితో అయిపోలే. సింపల్ రాకనే పోతుంటే అరే నీ కొడుకోవాలి చెప్తారయ్యా. ఏదో పోరగాళ్ళని తోలుకొచ్చిన చూడు, నేను కొట్టుకోవాలి చెప్పుతోటి. అయ్యా కున్నా కొడుకులు వీళ్ళేం చేస్తారు? కాలు పట్టుకుని సారీ చెప్పేస్తారు అనుకున్నా. నువ్వు ఒక్కసారి నోనేసరికి నా కొడుకులు మత్తులు పోయే. వాళ్ళంటే మనమే ఎక్స్పెక్ట్ చేయలేదే. అన్నా కాంతకైనా ఫీల్ అవుద్దేమో. రే అక్క ఫీల్ అవుద్ది, బాగా ఏడుస్తాడంటే పని జరగదు అక్కడ. తర్వాత సారీ చెప్పి అంతా కవర్ చేసేచ్చు. ఎటి అన్నా ఆ పేపర్లో చూసినాకనే కదన్నా నువ్వు రివర్స్ అయినా కరెక్ట్ అలా వీక్నెస్ మీద కొట్టినావన్నా. మనం మాట్లాడితే ఏమనుకోదా? నిన్న సైట్ కూడా మాణిక్య నువ్వు కావాలని తోసినావు కదా. నీకు చెప్పిన కదా. నీకు చెప్పి సత్యబాబు సెల్ ఇచ్చావా? ఇప్పుడు వచ్చినా 6600 పెద్దది. అయితే మా గురించి బాగానే రాస్తలే. సరే కానీ ఆ లడ్డుగాడు ఏం ప్లాన్ చేస్తారని డౌట్ అన్నా. రే లడ్డుగాడు ఏం సీలేదురా. ఇదిగో లడ్డుగాడు సిస్టర్కి అన్నకి లింక్ ఉంది తెలుసు నీకు? అది కానీ లేకపోతే ఎప్పుడో దుబ్బేనాడు. ఆడికని సీనేదా? నేను అప్పుడే చెప్పిన పార్టీ ఆఫీస్లో లొల్లొద్దని. అదే మన పార్టీ ఆఫీసులో పెట్టుకుని బొక్కలో పడ్డారు. ఇప్పుడు చూడు అవతల పట్టి కాల్ చేస్తాం. కాలేంటి బెయిలే వచ్చింది. నేను చెప్పిన కదా బెయిల్ వస్తుందని. సీను మ్యాటర్ మొత్తం పబ్లిక్ అయిపోయింది. పేపర్లంతా న్యూస్. సుధాకర్ రెడ్డి ల్యాండ్కి నాకు సంబంధం లేని స్టేట్మెంట్ ఇచ్చాడు. దెబ్బతో ఆ మాణిక్యం డ్రాప్ అయిపోయాడు. ల్యాండ్ మనకే వచ్చింది. బయట ఇప్పుడు నీకు మామూలుగా లేదు, పెద్ద హీరో అయిపోయావు. ఇప్పుడు నీ మీద చెయ్యి పడినా అది పెద్ద న్యూస్ అయిపోతుంది.
అన్న రాన్న సైన్ పెట్టన్నా ఇక్కడ కదన్నా ఇక్కడన్నా అన్నా ఆ రోజు ఏదో తెలియకుండా కొట్టినన్నా తప్పైతే క్షమించన్నా ఆ రోజు రాత్రి అమ్మాయితో అన్నా ఈ వాచ్ నీ చేతిలోనే బాగుంటా అన్నా అన్నా తీసుకో అన్నా పెట్టుకోన్నా అన్నా వస్తున్నా పోలీస్ స్టేషన్ సిఐ మన ఫేవర్ ల్యాండ్ నీకు ఎప్పుడైనా ఏదన్నా నీదేంద్రా కండోమ్ విత్ మల్లికా షరావత్ వాడేసావా చల్ల బీడి తెప్పియాలన్నా నమస్తే సీనా రా కదర్బాయ్ నమస్కారం. సీని మనిషిని చెప్పాడుగా ఆయన కేసుని పెట్టారు అది కాదు బాబు నువ్వు ఉండయా పిల్లాన్ని గుద్దేసి కనీసం ఎలా ఉన్నాడో పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు బాబు ఏమయ్యా పిల్లలు చూసుకుని డ్రైవ్ చేద్దు అది కాదన్నా మొన్నగిల్ల పొరోనా బస్సు కట్టం వచ్చిండు గప్పటికి బ్రేక్ వేసిన బండాగలే జరంత తగ్గదలి దానికి పరిశాన్ చేస్తున్నాడు కేసు పెట్టి అరే అది కాదు పిల్లలు ఇళ్ళలో పెట్టి ఆడిపియాలా అంతేగాని రోడ్ మీద వదిలేసేట్లా పిల్లల్ని పెంచడానికి చేతగా కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనిషివా పశువా ఏం అరే పసు మాట్లాడుతున్నాను మర్యాద మాట్లాడి చెప్తున్నా ఇగో మంచిగా చెప్తున్నా ఏం చేస్తా నువ్వు కంప్లైంట్ చేసుకున్నా చూసుకో ఏం చెప్తావు? అరే నేను చెప్పేది మర్యాద చెప్తున్నా కదా ఎందుకు అన్న అన్న వదిన ఫోన్ ఏంటా సీను ఆ? ఏం చేస్తున్నావు? చెప్పాక బిజీగా ఉన్నాను సినిమాకి వెళ్దాం అన్నా? ఏ, పెట్టు ఫోను. చూడు కేసుంటే కోర్టు చుట్టూ సంవత్సరాలు తిరగాలి ఇప్పుడు ఒప్పుకోలేదనుకో రిపీటబుల్ కూడా రావు నేను కూడా అదే చెప్తున్నాను నా సమజ్ చేసుకుంటలేరు ఇదిగో నీ కొడుకు ఈ ఖర్చులన్నీ అతనే పెరుస్తాడు నీకు కావాల్సిన చూసుకుంటాడు ఏంటి నువ్వే అంట నువ్వు ఎట్లా అంటే ఎట్లా అన్నా కదర్ బాయ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదుగా వైట్ పేపర్ మీద కంప్లైంట్ తీసుకున్నా చింపేస్తా వీళ్ళంతా మన పొరగాలే ఈయనే చదివేటోళ్ళు ఊకే తిట్టేటోని పొర్రా అని కానీ మస్తు డెవలప్ అయ్యారు అమ్మా హ్యాపీగా హా బాబు ఓకేనా థ్యాంక్స్ అన్న కదర్ బాయ్ కలుద్దాం అలాగే ఇంకేముంది రమేష్? అయిపోయింది ఫైనల్ రేయ్ 40 సెటిల్ చేశాను 20 తీసుకో నా బాయ్ ఫ్రెండ్ కనిపించట్లేదు ఇంట్లో మ్యారేజ్ చేస్తానంటున్నారు ఏం చేయాలో తెలియట్లేదు మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు లవ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం తెలీదు ఊరు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తావా నువ్వు పెద్ద గుండావా నిన్ను చూసి అందరూ భయపడిపోవాలా మరి నాకెందుకు భయం వేయట్లేదు భయపడు ఐఫోన్. ఒకసారి ఫోన్ వచ్చిందే భయపడు ఏదో సెటిల్మెంట్ ప్లీజ్ చిన్ను సెటిల్మెంట్ అన్నా సారీ ఓకే భయపడు ఏంట్రా పెద్ద పోజ్ కొడుతున్నావు నేనే నిన్ను గూండాన్ చేసాను తెలుసా నేనే నీకు ఫస్ట్ దందా తీసుకొచ్చింది హెరా ఏమైంది ఏమోడేందన్నా నీ పేరు చెప్తే పని అయిపోయింది ఇక్కడ పార్టీ సెటిల్ అయింది పర్లేదురా బాగా చేశారు మేం చేతులేందన్నా ఫుల్ రెస్పెక్ట్ ఇక్కడ సీన్ అంటే పని అయిపోతుంది ఇక్కడ నుంచి మనం ఏదంటే అది అలాగా ఇంకేమనుకుంటున్నారా మా గురించి ఏమనుకునేదన్నా మనకు తెలుస్తలేదు కానీ బయట మామూలు లేదు వీడివత్తంగా ఉంది ఛా అమ్మతోడనా కారణం సత్యనాడు ఎదడికి అన్నా ఎరా సత్తి ఇప్పుడు అర్థమైందా నా కొడుకు మనం ఉంటే ఏంటో ముందు ముందు ఇంకా ఉంటది ఒక్కడిని వదలదు నా కొడుకుని అన్న ఫోన్ తర్వాత చేస్తా చెప్పరా అన్న శంకర్ మ్యాటర్ చేద్దామన్నా శంకర ఆడేవడరా శంకర్ యాదగిరి కథను యాదగిరి ఎవడరా నర్సింగ్ అని తమ్ముడు అంటే శంకరం కొడితే యాదగిరి వస్తాడు యాదగిరి కొడితే నరసింగ్ వస్తాడు అయితే పని చేయి చెప్పన్నా డైరెక్ట్ గా నరసింగ్ గడికి ఇచ్చి ఏంటి నువ్వు కొట్టవా ఓడెవరో కొడితే నీకు పేరు వస్తుందా మనం కొట్టక్కర్లేదే మన పేరు చెప్తే చాలు పని అయిపోతుంది మా ఇంట్లో మాత్రం నీ పేరు చెప్తే పని జరగదు నువ్వే స్వయంగా ఫైట్ చేసి నన్ను ఎత్తుకురావాలి బాబు ఏమంటావు చూద్దాం నువ్వు నన్ను ఎత్తుకొస్తావు నాకు తెలుసు ఈ ఏడంటూ నీదేనా డౌటా మరి మానికి ఓయన్స్ అని ఉంది ఎంత ఇస్తున్నారా మనకి ఇంకడికి 40% సీను ఎక్కడి నుంచి వాడికి ఏం అక్కర్లేదు 20% నాకు ఇస్తే చాలు లేదన్నా లడ్డన్ నన్ను చంపేస్తాడు ఈ షాప్ కూడా నాకు దక్కదు రే షాప్ క్లోజ్ చేయి ఎన్ని ఉన్నాయి వైన్ షాపులు నీకు 3 అన్నా అంటే అమలాపురం అంటే ఆహాపురం ఈ అంటే ఇచ్చాపురం నీలపట్టి లాగుతారు ఆంధ్ర జన అంటే గుండాపురం
2 అన్నం ఏమనుకున్నారా మానికే అనుకున్నావా బెంగళూరు పద్మ రాలేదా అందుకే బార్ ఇంత ఉంది ఎక్కడ బార్ బెంగళూరు పద్మ రేపు బెంగళూరు పద్మ రాలేదనుకో నీకు నువ్వు బార్ షాపులు కరెక్ట్ ఉన్నాయా అన్నం బిజీ ఉన్నాడు నేను మాట్లాడాను సీను మాణిక్యవన్న గురించి నీకు పూర్తిగా తెలియదు కొంచెం జాగ్రత్తగా ఉండు అన్న ఆ వైన్ షాప్ అయిపోయింది కరెక్టే అన్న మనకి అంత తక్కువ అంచనా వేయద్దు ఇన్నాళ్ళు మనల్ని ఏం చేయకుండా కామ్గా ఉండంటే అది వాడి వీక్నెసే కానీ మన గ్రేట్నెస్ కాదన్న ఈ మధ్య పాలిటిక్స్లో తిరుగుతుండు అందుకే సైలెంట్గా ఉండు ఈ వైన్ షాప్ విషయంలో అనవసరంగా రెచ్చగొట్టామన్నా వాడు ఖచ్చితంగా అటాక్ చేస్తాడు. ఖచ్చితంగా అటాక్ చేస్తారా? చేస్తాడు. అయితే పని చేద్దాం, ముందు మనం అటాక్ చేద్దాం. వాళ్ళు కన్ఫ్యూజ్ అటు వెళ్ళిపోతారేమన్నా. నరసింహనాయుడు రేంజ్ లో ఉంది. సూపర్ అన్న కమల్ పెద్దమ్మ తల్లి యుద్ధ మజాగా. దుర్ఘటన కొడుకేసండి. బంతులను కొట్టేటోళ్ళకి తన్నటోళ్ళకి ఇంత పెద్ద ఫోటోలా, మనుషులను కొట్టేటోళ్ళకి ఇంత చిన్న ఫోటోలా. బంతుల కంటే మనుషులు చీప్ అయిపోయారు వీళ్ళకి. ఆ పేపర్ అనుకోండి ఏమనుకుంటారు అన్నంటే వాడి మీద రౌడీ షీట్ కూడా ఉంది, చాలా డేర్. కుర్రాడేంటి సార్, మాణిక్యాన్ని ఎక్స్పోజ్ చేస్తే పబ్లిక్ లో పెట్టుకొచ్చాడు. ఈ పని చేయగలరా? డెఫినెట్ గా చేస్తాడు, నా మీద నమ్మకం ఉంచండి. సిటీలో మాణిక్యానికి అపోజినాడు ఒక్కడే. మాణిక్యానికి యాంటీ అంటే ఏదైనా చేసేస్తాడు. నన్ను నమ్మండి, మీ పని అయిపోద్ది. నువ్వు డేంజర్ జోన్ లోకి ఎంటర్ అవుతున్నావు. దేనికైనా రెడీగా ఉండాలి, చంపడానికైనా చావడానికైనా. నువ్వేమాత్రం ఆయనకు అడిగేస్తున్నా నేను వీపీని అయిపోతాను. ఫుడ్కు లాటరీ కొడుతుంటే వాడిని తీసుకెళ్లి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చేశాను. నమ్మకంగా ఉన్నాడని నా ప్రాపర్టీస్ వాడి పేరు మీద పెట్టాను. ఈ రోజు ఆ మాణిక్యవాడిని చూసుకుని మొత్తం నా ప్రాపర్టీస్కి ఎసరు పెట్టాడు. ఆ మాణిక్యానికి కావాల్సిన పొలిటికల్ ఫండ్స్ అంతా వీడే అరేంజ్ చేస్తాడు. అందుకే మాణిక్యం వీడి మీద ఏ కూడా వాలనవటం లేదు. అన్నీ ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. వాడు అడుగుతున్నాను, సర్వనాశనం అయిపోవాలి. నా ప్రాపర్టీస్ నా దగ్గరికి రావాలి. నీకెంత కావాలి? మా
25 lakhs ఒప్పించేశాను. అన్న వార్నింగ్ ఇవ్వడానికి వచ్చిండు, ఇచ్చాను. సరే క్వారీ అదేంటి నువ్వు బే? పర్లేదు బా పెద్దగానే ఉంది, ఎంతైనా దుబ్బేసిందిగా. మా మీద మచ్చటి రసంగా. ఎరా నీ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది పెద్ద జాదుగడు అని. ఆయన నేను జాబ్లో పెట్టుకున్నాడు రాడు. పెద్ద పెద్దలు అంతా చిన్న చిన్న తప్పులు చేస్తారు అన్న. చూసినావు అన్నతో ఫోటో దిగాడు అన్నాడు రా అన్న. అన్న కదండి మాణిక్యం గాడు. సరే ఇంకా మాణిక్యం గారితో ఫోటోలు తీస్తున్నారా మీరు? ఏంటి నీకు సపోర్టా? ఆడిని అడుగు నా గురించి, ఆడు బాగా తెలుసు. ఆడు కూడా మీ బాస్లోనే నన్ను పెట్టుకుని చిన్న తప్పు చేశాడు. నువ్వేంట్రా రే ఆడు బయటికి లాగే, ఆడు ఫేస్ నచ్చలా. సరే మ్యాటర్కి వస్తున్నా. ఈ దందా నేను డీల్ చేస్తున్నా. 1 వీక్లోగా ఆ ల్యాండ్స్ అన్ని ఆడికి అప్పగించాను. బౌలింగ్ ఎవరా? పటాన్. ఫైనల్స్ ఎప్పుడు? మండేనా? నెక్స్ట్ సండేలోగా మ్యాటర్ సెటిల్ అయిపోవాలి, లేకపోతే మండే ఫైనల్స్ చూడటానికి నువ్వు ఉండవు. అన్నా విన్నావు కదా, ఆ సీనుగాడు మనకు మండే దాకానే టైం ఇచ్చాడు. అలాగా అన్నా మన రేంజ్కి మార్తి కాదన్నా, స్కార్పియో ఉండాల్సిందే. చూని కోసం ఎంత ఇచ్చాను? ఆ మల్లారెడ్డి దగ్గర కష్టపడిన డబ్బులతో చిట్టి వేసుకున్నాం బాబు. పాడుకున్నాను కానీ డబ్బులు ఇమ్మంటే బాబు. ఎరా చెప్పు, ఏమన్నాడు? సినిమా మనిషి అని చెప్పావా? చంపేస్తానని చెప్పిన కొడుకునే. ఎలా తయారయ్యావేంట్రా? నేనే పాపం చేశాను రా? అందరు పెంచినట్టే నిన్ను పెంచాను కదరా. మీ నాన్న ఎంత కుమిలిపోతున్నారో తెలుసా? ఏమ్మా మీకేం పని లేదా? నా కొడుకే దొరికాడా మీకు? మీకు పోలీస్ స్టేషన్ లేవా? మీ పనులు మాత్రం మీరు చేయించుకోండి, బయటికి వెళ్ళి గుండా అనండి. నువ్వేమన్నావు? మీ కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు కదా, రౌడీ షీట్ ఓపెన్ చేశారు కదా అన్నావు కదా నువ్వు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? మీ కొడుకుని మాత్రం ఇంట్లో పెట్టుకోండి, నా కొడుకేమో రౌడీ అవ్వాలి. వెళ్ళిపోండి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నుంచి ఫోను. మచ్చ శ్రీనివాస్, సన్ ఆఫ్ మచ్చ బలరామ్, ఏజ్ 22, రౌడీ షీటర్. నాకు ఒక ల్యాండ్ సెటిల్ చేయాలి, చేసి పెడతావా? ఏ చేయలేవా? సీరియస్ సార్? యా, మామూలుగా అయితే 40% సార్, మనకైతే 20% చేద్దాం సార్. మాణిక్యం ఫ్రీగా చేస్తానన్నాడు. చేయించుకోండి సార్. వాళ్ళకైతే కేసులు అవి ఇవి ఉంటాయి కాబట్టి మీ హెల్ప్ ఏదో కావాలి. కేసులంటే? మర్డర్లు చేశారు కదా సార్. మర్డర్? అవును, ఈ మర్డర్స్ ఎందుకు చేస్తారా? అదే సార్ దందాలు. దందా? దందా ఎందుకు చేయాలి? ఎందుకేంటి సార్? మనీ, డబ్బు. మనీ, గుడ్ పాయింట్. అవును, ఈ డబ్బు ఎందుకు కావాలి మీకు? మీకు తెలియదేమో సార్, వాళ్ళకని వీళ్ళకని గ్యాంగ్ మెయింటైన్ చేయాలి కదా. గ్యాంగ్ మెయింటైన్ చేయాలి? అవును, అసలు మీ గ్యాంగ్ ఎందుకు కావాలరా? అవతలడే సత్తే సార్, మీకు తెలియదేమో కానీ కొండాలు కూడా భయం ఉంటుంది సార్. భయం?
ఫియర్. ఇప్పుడు నువ్వు పొరపాటున మర్డర్ చేసావనుకో, అవతల వాడు ఏం చేస్తాడో నీకు భయం ఉంటుంది. సో నిన్ను నువ్వు కాపాడుకోవడానికి గ్యాంగ్ కడతావు. గ్యాంగ్ మెయింటైన్ చేయాలంటే మనీ కావాలి, మనీ కావాలంటే దందా చేయాలి, దందా చేయాలంటే మళ్ళీ మర్డర్ చేయాలి. సో ఇట్ ఈస్ అ విషియస్ సర్కిల్. ఒకసారి ఎంటర్ అయ్యాక తిరగడం తప్పితే ఆగడం కష్టం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఒక్కడివే తిరగవు, బయట ఉన్న వాళ్ళని కూడా లోపలికి లాక్కెళ్తావు. బయట వాళ్ళు అంటే ఎవరు? ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నీ శత్రువు ఇళ్లలో ఎవరినో ఒకటి నేసేస్తాడు. తట్టుకోగలవా? అరే యువర్ అ కిడ్, చిన్న పిల్లోడ్రా నువ్వు. చూడు, సరదాగా వచ్చావు, ఇట్స్ జస్ట్ ఫ్యాషన్. సరదాగా వెళ్ళిపో, అనవసరంగా లైఫ్ పాడు చేసుకో. ఏంటి, 1 month టైం ఇస్తున్నాను, నీ మీద కేసులన్నీ తీసేస్తాను. నా మాట విను, వెళ్ళు. బై ది బై, దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ ఛాన్స్. ఇంకో ఛాన్స్ ఉండదు. నేను నిన్ను మళ్ళీ ఇలా కలవకూడదు. నెక్స్ట్. బాగా సెటిల్ అయినట్టున్నావు. ఆ చైన్ సెట్ చేసుకో. దందలు బాగా నడుస్తున్నాయా? నువ్వు నాకు ఆపోజిట్ అనుకుంటున్నావా? వారి యాదవ్ని చంపేస్తానన్నావట. అసలు చావంటే ఏందో తెలుసురా నీకు? ఒకడు నీ చేతిలో చచ్చిపోవడం అంటే తెలుసా? చచ్చిపోయేటోని కండ్లల్ల భయం ఎప్పుడైనా చూసావా? పో, చూసిరా. అప్పుడు నువ్వు నా ఆపోజిట్ ఒప్పుకుంటాను. నిన్ను ఇడిచిపెడతా అనుకోకు. ఇక్కడ పగలు ప్రతీకారంలో ఉంటావు. బ్యాలెన్స్ చేయడమే ఉంటుంది. నాకు లాస్ జరిగితే నీకు లాస్ జరుగుతుంది. సుబ్బు, ఏంటి లవ్వా? చెప్పే. బాబు గారు నమస్తే. అందరిని బయట పంపి. నడు అరే నడు, చేసుకుని చాలు. నడు, నేను కూడా సోకుల్ని నడు నడు. రే అందరు పోవాలి. రేపు 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 అందరికి బయటకు అయితే. January 1st greetings. నీ కర్చీఫ్, లట్టు రాసిన లెటర్, సానియా మిర్జా రింగ్, కేచ్కో, నీ గాజులు అంతా అయిపోయింది. నా పెళ్లి యుఎస్ రమేష్ తో ఫిక్స్ అయిపోయింది. ఎల్లుండే పెళ్లి. నేను చెప్తూనే ఉన్నా, నువ్వు వినలేదు. అవును, మీరు బిజీ కదా, ఫేషియల్ చేసుకోవడానికి మాత్రం టైం ఉంటుంది. ఆఖరి రోజు కదా అని నీకు ఇష్టమైన సారీ కట్టుకుని వచ్చాను. కనీసం నువ్వు కీర ముక్క తీసి కూడా చూడట్లేదు. ఏ యూ, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నీకే లేనప్పుడు నాకెందుకంత బాధ? నేను హ్యాపీగా యుఎస్ రమేష్ ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాను. అప్పుడు తెలుస్తుంది నీకు నా వాల్యూ ఏంటో. ఇదేంటి, ఎవరు కొరికారు? నేను కొరికానా? ఫ్రెష్ గా ఉంది. ఎవరు కొరికితే ఏంట్లే, అంతా అయిపోయాక ఒకసారి చెయ్యవు ప్లీజ్. కనీసం అది చూసినప్పుడైనా నేను గుర్తొస్తాను. ఏమైంది? ఎలా ఉండేవారా మీరు? వదినా వదినా అంటూ పిలిచేవారు. ఇప్పుడు చూడు. అయినా మీకేంట్లే, మీ అందరికి మీ అన్నయ్య ఇంపార్టెంట్ కదా. రేపు ఇంకొకటి వస్తుంది, దాన్ని కూడా వదినా వదినా అని పిలుస్తారు. చూడండి, మీ అన్నయ్యకి విడిపోతున్నామని బాధే లేదు. నేను బాధపడాలే? నిజంగా ప్రేమించుంటే ఆ మ్యారేజ్ వద్దని ఇంట్లో వచ్చేసేదానివి. వస్తే మాత్రం ఏం చేస్తావులే. ఇప్పుడు శ్రీశైలం తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానే. 1 minute. వెళ్దామా? అరే అని దించండి. అన్న పొద్దుగాల 7 గంటలకు పెళ్లి, మీరు 6 గంటల వరకు రెడీగా ఉంటే చాలు.
వస్తానని చెప్పు, ఉంటుందేమో. నాకు తెలీదు సీను ఇలా అవుతుందని. వద్దు సీను, వదిలే. వాళ్ళు నేను బ్రతకలేవరు, చంపేస్తారు. మనం ఇక్కడ ఉండొద్దు సీను, ఎక్కడికైనా వెళ్ళిపోతాం. లేకపోయా లేదురా, దీనివల్ల గిరిగడికల్లా జరిగింది. ఇదేం లేకపోతే ఒక్కడొకరు నేస్తామని. ఏదో పాపం భయపడింది అన్న. ఫస్ట్ నుంచి దీని ప్రాబ్లమ్స్ మనకి. తనకు తెలియదన్న వదిలేదన్న. లేదురా, ఇలాంటి వీక్నెస్ మనకు ఉండకూడదు. ఏ ఎలా వెళ్ళి బాబు చెప్పిన సమయం తీసుకోపో. తీసుకెళ్ళి నాకు తీసుకెళ్ళు. జర్నలిస్ట్ సత్యబాబు ఫోన్ మాట్లాడాలని. హలో, ఓకే వదిలేండి. మీరు కుర్రాళ్ళు, దీన్ని డీల్ చేయలేరు. మీ వల్ల కాదు. అసలు తప్పు మీది కాదయ్యా. నమ్మని చూడు, నాది తప్పు. భయం. ఇక్కడ భయం వల్ల అన్ని పనులు జరుగుతాయి. అయినా మిమ్మల్ని చూసి ఎవడు భయపడతాడు? ఏం పీకారని జనం మిమ్మల్ని చూసి భయపడాలి. ఆ మాణిక్యం గారు అంటే మటలు చేశాడు కాబట్టి జనానికి వాడంటే భయం. వాడి పేరు చెప్తే ఇప్పటికీ నాకు వణుకు. సర్లే, బయలుదేరండి. ఆ మాణిక్యం గారితో నేనే సెటిల్ చేసుకుంటాను. ఏ సత్యబాబు, వీళ్ళంతా ఫ్యాషన్ అయ్యా. వీళ్ళు దీనికి పనికిరారు. కానీ నా మాట పైన ఏదైనా పాన్ డబ్బా పెట్టుకోమను, పంపించేయి. నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి. ఏం చేస్తావు? ఆ కుమారి యాదవ్ వేసేస్తాను. అన్నా వద్దన్నా, ఇక్కడితో డ్రాప్ అవుదాం. ఈ మర్డర్ చేస్తే గేమ్ మనమే స్టార్ట్ చేసిన అవుతాం. ఒకసారి వార్నింగ్ ఇస్తేనే అటాక్ చేయించాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తే మన గ్యాంగ్ అందరిని చంపేస్తాడు, ఒక్కరిని కూడా బతకనియాడు. ఈ మర్డర్ గిడ్డలు మన పని కాదన్న. అజ్జికే అని చెప్పేద్దాం, మన వల్ల కాదని. ఏదో చెప్పే తొక్క లేదన్నా, మనం మర్డర్ చేయాల్సిందే. సెంటర్ లో మనకి ఎవరు భయపడలేదన్నా. మనం ఏదో పెద్ద దాదాలనుకుంటున్నాం. చిన్న పిల్లోడు కూడా మనం చూసి అవుతుండనా? ఎందుకన్నా మనం వార్నింగ్ ఇచ్చాం, అడే చేసి భయపడా? అటాక్ చేసిండు అన్న. మానికి మర్డర్ చేసిండు కాబట్టి జనం భయపడతారు. అదే మనం చేస్తే ప్రతి ఒక్కరు మనకు భయపడతారన్నా. సెంటర్ లో మనకు స్థలం కొడతారు. సంపడంటే మజాక్ అనుకుంటున్నాం. ఇప్పుడు హాస్పిటల్ సాగు నుంచి బయటపడ్డాం. అక్కడ గిరిగాడు సాపత్తులు ఇక్కడ దాకా వచ్చి చావు గురించి ఆలోచించకూడదా అన్న? ఇటు ఎప్పుడు ఇస్తానా? ప్రతి కట్టబడతాడు. ఇటు ఏ పని చేయాలి? లేకపోతే నువ్వు నాకు తెలుసు అన్న. అన్న నేను మాట పడుచుకోకన్నా. ఇప్పుడు మనం డ్రాప్ అయినా అనుకో, అందరు మనం పిక్చర్ లెక్క చూస్తారన్నా. మాట్లాడగలను రే అవులగా నువ్వు దిగోరా. నీకు అసలు ఆలోచించి మాట్లాడుతున్నావు. అన్ని ఆలోచించి మాట్లాడుతున్నా, మాకు అన్ని తెలుసు. ఇప్పుడు ఇంకా కావాలా? అందరి గురించి ఆలోచిస్తారా? ఒక్కరి గురించి కాదు. పైసలు ఎక్కడ ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? దందా పని చేద్దాం. నాకు ఇష్టం లేదు. మాణిక్యంతో కాంప్రమైజ్ అవుతాం. దగ్గర ఇది అడిల్లను. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా లేస్తాడు. అక్కడి నుంచి డైరెక్ట్ సైట్కి పోతాడు. 6 to 7 కన్స్ట్రక్షన్ వర్క్ చూసుకుంటాడు. అక్కడి నుంచి డైరెక్ట్ జిమ్కి పోతాడు. గ్యారంటీకి వస్తారా? ఎట్టి పరిస్థితుల్లో జిమ్ మాండు. ఇక్కడ ఒక చాయ్ బండి, నేను పక్కన కార్ పార్క్ చేస్తాడు. ఇక్కడ ఒక చాయ్ సిగరెట్ తాగుతాడు. కనీసం 10 నిమిషాలు పడుతుందన్న. ఆల్రెడీ మన సత్తిగాడు ఇక్కడ వెయిట్ చేస్తుంటాడని. ఈ పక్కన ఎస్టేట్ పోతుంది. అక్కడ మారుతి కార్లో మనం వెయిట్ చేస్తుంటాం. ఇక్కడ
ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 100 మీటర్స్ ఉంటుందన్న. ఈ పక్కన మొత్తం ఖాళీ ప్లేస్. ఆ రాగానే సత్తిగాడు మనకు కాల్ చేస్తాడు. అప్పుడు మనం డైరెక్ట్ అటాక్ చేయొచ్చన్నా. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? 11 అయింది. మాదాపూర్ సైట్ ఉంటాడన్న. నువ్వు ఇప్పుడే వెళ్ళేస్తాం. ఈ ప్లానింగ్ అన్నీ ఒకటే హీట్లో ఉన్నప్పుడు వేసావు అంతే. ఏ మోషన్ మళ్ళీ రాదు. మన కొడుకు ఎక్కడ మనం వేయగలం తెలియాలి. సూపర్ అన్న. ఛాన్స్ అన్నావు కదా. కత్తిలో ఉన్నా ఎలా చంపుతారు? లైఫ్ లో ఫస్ట్ టైం అమ్మ కన్ను చూడటం. ఈ గన్ను పట్టుకొని రోజు ఎంత ఉంటుందిరా, ఒక్కొక్కడికి వచ్చరా. మళ్ళీ కాశీరత్తుంటే స్మూత్గా ఉందిరా. అన్న ఇది ఉండాలన్న. దీంతో మటర్ చేస్తే ఏరియాలో ఫస్ట్ టైం కన్నుతో మటర్ చేసిన వాళ్ళు అవుతా ఉన్నా. ఎక్కడేం చేస్తున్నారా? ఆడు ఇక్కడే ఉంటున్నాడు. బయటికి నాడు. బయటకు వెళ్ళరా. వెళ్ళు, ఇంటికి పో. It's a fashion. Check it up. It's a passion. Check it up. It's the wake up call for the distraction. Check it up. It's a fashion. Check it up. It's a passion. Check it up. It's the wake up call for the distraction. Today, I'm going to be a killer. ఫస్ట్ టైం నేను ఒక మర్డర్ చేయబోతున్నా. అన్నా పెద్దంతలు కొడితే రాపన్నా కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోదాం. అన్న దీంట్లో వద్దన్నా, అచ్చిరాలేదు, మార్తి లేదు, సెంటిమెంట్. కరెక్ట్ దీనిలో కంటే రండి. అమ్మా ఇంకా రాలేదా? నువ్వే కంగారు పడు, వచ్చేస్తాడు. వాళ్ళేరా మా అన్నయ్య చెప్పేది. ఎవడు అమ్మ చిన్నడేనా? రే మామిడి కలిసి తెచ్చారా, ఇంత ఉండరా, టప్పని మెరుసు తుప్పుని పోతారా అంతేరా. అక్కడికి వెళ్దామా? ఆయన చంపుతాడా కింద చంపుతాడా నాకు తెలియదురా. అలా నేను తీస్తాను. ఊరికే కూకొని మందు కొట్టక అన్నతో ఆటలేదురా, గెలుద్దామనే. ఇంకా మీ అన్నయ్య రావట్లేదేంట్రా? వస్తాడా దారిలో ఉండే ఎందుకంత
వెళ్ళిపోదాం రా. ఆగరా. వల్ల కాదురా. ఎన్నిసార్లు చెప్పాను చూడరా నీ వల్లే నీ వల్లే
చిన్న కనిపించలేదు. పోలీసులు కూడా సెర్చ్ చేస్తున్నారు. మనకి మనుషులు తిరుగుతున్నారు. దొరికితే వదలరు. నాకు భయంగా ఉందన్న. ఎక్కడికన్నా? మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఇదంతా ఫ్యాషన్ సార్. నా ఫ్యాషన్ వల్ల నా తమ్ముడు బలైపోకూడదు సార్. వదిలేస్తాను సార్. ఇదంతా వదిలేస్తాను సార్. మీరేం చేయమంటే చేస్తాను సార్. కానీ నా తమ్ముడు కావాలి సార్. బయట మానికి మనుషులు తిరుగుతున్నారు సార్. వాళ్ళు వదలరు సార్. నా తమ్ముడు దగ్గర చంపేస్తారు సార్. చిన్న పిల్లడు సార్. మర్డర్ని అంత నా వల్ల. చూడు మాణిక్యం, జరిగిందేదో జరిగిపోయింది. ఇక్కడ నేను తప్పుల గురించి మాట్లాడలేదు. మీరెలాగో బయటికి రారు. వాడు చిన్న కుర్రోడు, బయటికి రానివ్వండి. అట్లీస్ట్ వాడి లైఫ్ అన్నా బాగుపడనివ్వండి. కమిషనర్ సాబ్, మీరు ఇదిగో, ఈ మర్డర్కి నాకు ఏ సంబంధం లేదు. నాకు శ్రీను మీద ఎలాంటి ద్వేషం లేదు. ఇలాంటి కబర్లు చెప్పకు. నీ గురించి నాకు తెలుసు. కమిషనర్గా మాట్లాడలేదు నేను ఇక్కడ. మీరిద్దరూ కలిసి చిన్న పిల్లోడిని క్రిమినల్ చేశారు. ఎవరు తప్పు చేశారో ముఖ్యం కాదు. బట్ అట్లీస్ట్ లెట్ హిమ్ లివ్. అన్నా వదిలేన్న. అడికేం తెలియదన్నా. ఇదంతా నా వల్ల జరిగిందన్న. నేను చేయాలనుకుంటే నన్ను చేయన్నా. కానీ మా తమ్ముడు వదిలేన్న. ఈ కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అన్న, చిన్న పిల్లోడు. एक मिनट సార్. అన్నా, సీనుగాని తమ్ముడు దొరికినానా? కమిషనర్ సాబ్, సీను నా తమ్ముడు అంటాడు. మీరు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే. ఓకేనా? మిగతా వాటి గురించి కంగారు పడకు. నేను చూసుకుంటాను. వెళ్తా. ఇట్స్ ఓకే. సారీ. పర్లేదన్న, వదిలి వచ్చింది. మనకి దొద్ద ఎక్కడికి వెళ్ళిపోదు. సూట్ కేసు తేలేదు, పర్లేదా? ఏమరా చేయట్లుందిరా? టీ తాగుదామా? పైసలు ఉన్నాయా?
అన్నా సీనుగా తమ్ముడు దొరికిండనా ఏసే